బండి ఆత్మకూరు పార్నపల్లిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బండి ఆత్మకూరు మండలంలో డిజిటల్ మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. క్లస్టర్ 9 పరిధిలో బండి ఆత్మకూరు మండల కేంద్రంలో, క్లస్టర్ 10 పరిధిలో పార్నపల్లి గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. డిజిటల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో రాష్ట్ర స్థాయి నాయకుల ప్రసంగాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల పాత్ర వంటి అంశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. పార్టీ నాయకత్వం చేసిన సూచనలు, మార్గదర్శకాలను కార్యకర్తలు శ్రద్ధగా ఆలకించారు. బండి ఆత్మకూరు క్లస్టర్ 9 కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లేశ్వర్ రెడ్డి, పాల సుబ్బారెడ్డి, సాయిబాబా రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, ఎలగాల రామచంద్రుడు, డిష్ రామలింగం, పరమటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పార్నపల్లిలో నిర్వహించిన క్లస్టర్ 10 డిజిటల్ మహానాడు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల సురేష్ రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ్ శర్మ, క్లస్టర్ ఇన్ఛార్జ్ చిన్న లింగారెడ్డి, తెలుగు గంగ వైస్ చైర్మన్ మనోహర్ చౌదరి, ఓంకార చైర్మన్ అల్లె చెన్నారెడ్డి, కాకునూరు యూనిట్ ఇన్ఛార్జ్ నర్ల నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వడ్డు మధుసూదన్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శంకర్ రెడ్డి, కంచర్ల మోహన్ రావు, వెంగళరెడ్డిపేట శ్రీనివాసులు, పుష్పరాజ్, రామసుబ్బయ్య, వెంకటరామయ్య, చలమయ్య తదితరులు హాజరయ్యారు. 2 ప్రాంతాల్లోనూ పార్టీ జెండాలు, బ్యానర్లతో కార్యక్రమ ప్రాంగణాలను ప్రత్యేకంగా అలంకరించగా మహిళలు, యువత, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ నినాదాలతో సందడి చేసిన కార్యకర్తలు మహానాడు విజయవంతానికి కృషి చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు డిజిటల్ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయడంతో నిర్వాహకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా నిర్వహించాలని నాయకులు నిర్ణయించినట్లు తెలిపారు. More women leaders. We want more women policy makers. And future of Telugudesam Party will be led shoulder to shoulder by a woman. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలా మంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థమవుతుంది అందరూ. మన దగ్గర నుంచి గేర్ మార్చారు. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజలు భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. వికలాంగులకు 6,000, బయటికి పరిమితం అవుతే 15,000 రూపాయల పెన్షన్ మనం అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి తొడగొట్టాడు మన అంజిరెడ్డి తాత. అంతేకాదు ఏకంగా వైకాపా రౌడీల దాడిలో రక్తం కారుతున్న చివరి ఓటు పడే వరకు ఓటింగ్ బూత్లో నిలబడారు మన మంజుల గారు. వైసీపీ గూండాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు జెండా దించకుండా నిలబడింది మన చెన్నుపాటి గాంధీ. ఇలాంటి నాయకుల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని ముందరికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదికమైన అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన మనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.